ఎక్కడ ఎక్కడ ఎమ్మెల్యేస్ పాయింట్ ఎక్కడ? పత్తికొండ. ఎన్ని కిలోమీటర్స్ ఇక్కడ నుంచి? 20 కిలోమీటర్లు. మీరు వెళ్తా ఉన్నారా ఎవరి మంత్? బయోమెట్రిక్ తంబు పెడతా ఉన్నారా? మీ ముందు ఏమైనా వెయిట్ చేస్తున్నారా? వెయిట్ సార్ వెయిట్ చేస్తున్నారు సార్. కొన్ని మన డీలర్ పోయినప్పుడు ఆయన లిఫ్టింగ్ చేయడు సార్. 2-3 మాటలు తిప్పించుకొని మేము పోని రోజు మీకు భీమ్ వస్తాయని ఫోన్ చేస్తాం. మనకు ఖచ్చితంగా వే చేసి ఇవ్వాలి మేడం. వే చేయకుండా ఇవ్వడం అనేది వేయింగ్ ఏం వద్దంటే కానీ ఇమీడియట్ పంపిస్తారా? నాకు చెప్పలేదు కదండి. ఒకసారి చెప్పారు మేడం. నేనే పర్సనల్ గా 2-3 months బ్యాక్ ఫోన్ చేశాను, మీకు మెసేజ్ పెట్టినా చేసారు, మీకు పెట్టారు, మీరు ఫోన్ లిఫ్ట్ చేయరు. నేను ఇది 2-3 మీటింగ్స్ పెట్టినప్పుడు కంప్లైంట్స్ ఇదే ఉందని మీకు ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేయరు. మెసేజ్ కూడా పెట్టారు. మీ రఘువీర్ డిఎస్ఓ ఉన్నప్పుడే లిఫ్ట్ చేయలేదండి. రఘువీర్ డిఎస్ఓ మెసేజ్ పెట్టాను, మేము చూసుకోవాలి, మెసేజ్ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇన్ఛార్జ్ కొద్ది అక్కడ ఆయన కింద పనిచేసే అసిస్టెంట్ కొంచెం ఇబ్బంది. ఓకే, ఇప్పుడు మీకు సరే వాళ్ళు పంపించినప్పుడు బ్యాగ్ వెయిటేజ్ ఎట్లా వస్తా ఉంది? వెయిటేజ్ 40, 48, 49, 50, 50.5 అంత కొద్ది ఎక్కువ. అందుకే బ్యాగ్ కాదండి, మీ ఆర్ఓ క్వాంటిటీ మీకు ఎంత ఉంటే క్వాంటిటీ దాన్ని వే చేసి తీసుకోండి. మళ్ళీ వచ్చారం లేదని వాళ్ళ బాధ మేడం. అదే సార్ చెప్తున్నాను. ఇప్పుడు సపోజ్ మేము వచ్చినాక మాకు ఇట్లా తక్కువ ఉన్నాయి సార్ అని చెప్తే ఆయన నేను సరి చేస్తాలే అంటాడు సార్. పత్తికొండలోనా? అసిస్టెంట్ పేరు ఏం పేరు? ఇన్ఛార్జ్ వెంకటేష్. కొంచెం ఆయనది కొంచెం అంతా ఆయన. బాగున్నారా? ఈ మూటిది వేసి వేసి 2.5 కిలో తక్కువ ఉంది. అది ఇది 51. అదే ఎవరు ఇక్కడ? వెంకటేష్. రాజు ఎవరు? రాజు మీ అసిస్టెంట్ ఏంటబ్బా? ఏం పేరు నీ పేరు? రాజు. నీ మీద అంతా కంప్లైంట్ ఉందబ్బా బయట. వే చేసి ఇమ్మంటే చేయడం లేదు. మేము గట్టిగా అడిగితే కన్నా రేపు రాపో ఎల్లుండి రాపో అని తిప్పుతా ఉన్నారు. అంతా ఈయన అసిస్టెంటే చేస్తా ఉన్నాడు రాజు అని పబ్లిక్ లో రేషన్ డీలర్లు చెప్పిండేది మేము మీకు చెప్తా ఉన్నాం. ఒకసారి ఒకసారి కూడా ఉన్నారు. మీరు తూకం వేసి ఇవ్వడం లేదనేది ఒక కంప్లైంట్ అబ్బా. ముందే వాళ్ళకి కాల్ చేస్తాం సార్. ఈవినింగ్ రేపు ప్లాన్ చేసుకున్నాం, ఈ రోజే ప్లాన్ చేసుకొని రేపు వాళ్ళు నమ్మంటాం. కొద్దిమంది మీరు తూకం వేసి ఇవ్వాలండి వెంకటేష్ గారు, ఇబ్బంది పడతారు మీరు చెప్తా ఉన్నా. ఇప్పుడు సార్ చెప్తున్నారు కదా, మీకు ఆల్రెడీ చెప్పినాం. డీలర్ వచ్చి తూకం వేసిస్తేనే మీరు ఇవ్వండి, లేకపోతే ఆపేయండి. తహసీల్దార్ కన్సర్న్ తహసీల్దార్ కి ఆర్డీఓ గారికి ఇన్ఫార్మ్ చేసేయండి. సాయంత్రం లిస్ట్ అఫీషియల్ గా పెట్టేయండి. ఈ డీలర్స్ కి ఇచ్చినాం ఆల్రెడీ వాళ్ళకి. ఏమయ్యా రాజు, ఏం నీ పెత్తనం లేదు? చెడ్డ పేరు వస్తే అది మంచిది కాదు. ఏం బాబు చెప్పేది విను ఫస్ట్, అర్థమవుతుందా? సంస్థకి నీ ఒక్కరి వల్ల తప్పుగా వస్తే మాత్రం ఊరుకునేది లేదు, అర్థమవుతుందా? మీకు నేను ఎన్నో సార్లు చెప్పాను, ఒక్క మాట కూడా నెగటివ్ గా వస్తే కుదరదు అని చెప్పినాను. తీసి పడేస్తాను నేను చెప్తున్నా. మీరు ఎక్కడి వరకు ఎంతవరకు అంతవరకు ఉండాలా. రెస్పాన్సిబిలిటీ ఇన్ఛార్జ్. మీరు కూడా మీరు ఇన్సెట్ తీసుకోండి. ఎవరెవరో మళ్ళీ అసిస్టెంట్లు తొక్క తోట ఏంది ఇదంతా? సెక్యూరిటీ గార్డు అది సరేనా? నేను చెప్పేది నీకు అర్థం కావడంలే. మీరు ఇన్వాల్వ్ అయ్యి మీరు అంతా జాగ్రత్తగా మాట్లాడడం కానీ ఇంకొకరి ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు. అట్ట దానికి అనట్లేదు. మీరు చేయాల్సిన పని మీరు చేయండి. అనవసరమైన పెత్తనాలు అవతల వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం అది సార్ చెప్పేది. ఇప్పుడు అర్థమైందా? మీరు డీలర్స్ కి 2 days బిఫోర్ ఇన్ఫార్మ్ చేయండి. సార్ ముందే నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఇన్ఫార్మ్ చేసి ఆ లిస్ట్ పెట్టుకోండి. పొద్దునే ఆర్డీఓ గారికి ఆ పర్టికులర్ తహసీల్దార్ కి ఇన్ఫార్మ్ చేయండి. ఏమని, ఈ డీలర్స్ కి మేము ఇన్ఫార్మ్ చేసాం రమ్మని అని. ఇది ఒక్క డీలరు చెప్తే మేము విన్నాంలే. ఆ డీలరు ఒకరు చెప్పారు, ఎంఆర్ఓ గారికి చాలా మంది చెప్పారని చెప్పి ఎంఆర్ఓ గారు కూడా మేడం అడిగారు గట్టిగా. చెప్తున్నా అది మీరు అర్థం చేసుకోండి. మీరు చేసే పొరపాటు వల్ల
పొరపాటు ఏం దీంట్లో ఏం పెద్దగా ఇదంతా గందరగోళం కాదబ్బా. మీరు fair weight ఏమన్నా fair మీకు weight ఇవ్వద్దు. అమాలీలకు మీకు 3 ఆరు పావులాలు వస్తున్నాయా? 3 ఆరు పావులాలు 18 రూపాయల 75 పైసలు ఒక మూటకి వస్తుందా? వస్తుంది కదనా? మీరు అర్థం చేసుకోవాలన్నా. మీరు కూడా డైరెక్ట్ మూమెంటో లేకుంటే కన్నా తూకం వేయకుండా ఎత్తుతామన్నాము. బాబు, నేను ఎన్నిసార్లు ఇవన్నీ వచ్చినప్పుడు కరెక్ట్ కాదు. చెప్పలేదు మీకు? చెప్పానా? ఈ విధంగా మాటలు బయట వాళ్ళతో చెప్పించుకుంటా ఇంత ఇప్పుడు ఎందుకు సార్ వచ్చి ఇంత తిరిగి చెప్పాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు చెప్పినారు కాబట్టి. అర్థమైందా? మీరు కరెక్ట్ గా చేస్తే సారే చెప్తారు వాళ్ళకి, వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారు అని. అది తెచ్చుకోవాలి, ఆ పేరు తెచ్చుకోవాలి. మీరు పొరపాటు చేయకండి నా. అర్థం చేసుకోండి. మీరు మీకోసం చెప్పేది ఇది. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది మీకు తెలుదు. ఇది గ్రౌండ్ లెవెల్లో జరిగేది, పైన పెద్దవాళ్ళకి దెబ్బ కొడుతుంది. మీకు అర్థం కావడంలే. ఇదంతా మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు, లేకుంటే కానీ ఏముంది ఎవడు చూస్తాండులే అనుకుంటే పొరపాటు. సరేనా? అంతే. ఆటో గారు క్రాస్ చేసి పిలిపించి కూడా తెప్పించినాం సార్. టైర్ వేసేది టైర్ వేసేది అడిగితే తెప్పిస్తారు సార్ ఆయన. ఆ టేర్ వెయిట్ వద్దండి, మీరు తూకం వేసి తీసుకోపోండి. అసలు తూకం వేయకపోతే టైర్ వెయిటింగ్ ఎక్కడి నుంచి వస్తుంది మేడం? అసలు తూకం వేయడానే కంప్లీట్ ఇవ్వడం కూడా నేనే. మేడం ఆల్రెడీ 50 ఉండాలి. నేను మీకు పత్తికొండ విషయంలో మీ గ్రూప్ లో నేను షేర్ చేశాను. అవును అవునండి, నేను అదే చెప్తున్నా. అందుకనే కదా నేను ఏమంటానంటే మేడం, ఆ షేర్ చేసిన తర్వాత అన్న, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అన్న, నేను చెప్పేది ఏంటంటే మార్పు రావాలి అంటాను. ఇన్ఫర్మేషన్ లేదు, ఓకే. కమిషనర్ ఆఫీస్ నుంచి సర్కులర్ రాలేదు, మేము అడగలేదు. కమిషనర్ ఆఫీస్ నుంచి ఎప్పుడైతే సర్కులర్ వచ్చిందో ఆ రోజు మేము చాలా ప్రెషర్గా పే చేసాం. వాస్తవంగా సార్, ప్రతి ఎంఎల్ఎస్ పాయింట్లో చాలా టైట్గా చేశాం సార్. అడిగినప్పుడు ఇస్తారు, కాదని చెప్పట్లేదు. అడిగినప్పుడు లేదు. ఎవరైతే అంటే మనం కూడా రావాలన్నా. కొన్నిసార్లు కొంతమంది వినండి, కొంతమంది వాళ్ళ పని ఒత్తిడి వల్ల ఇంకొకటి వల్ల పంపించేయండిలేనా ఎటో ఒకట అనేస్తారు. ఆ అవకాశం కూడా ఇవ్వకుండా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే అథెంటిఫికేషన్ వచ్చి వేయాలా, మీ కళ్ళ ముందు వే చేసుకోవాలా, తీసుకుపోవాలా. బరువు అనుకుంటే కష్టం నా. అదే అర్థం చేసుకోండి. 100% మీరు correct. మీ ఇప్పుడు మాట చెప్తా. ఇప్పుడు డీలర్లు మేము ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నాం, మాకు పెద్దగా దీని మీదనే బతుకుతా ఉన్నాం, మాకు సరైన ఇది లేదు, గుర్తింపు లేదు అనే మాటలు రావాలా అన్నప్పుడు మేము చెప్పేది ఏంటంటే, మేము వచ్చి వెయిట్ చేసుకుని తీసుకుపోవాల్సిన బాధ్యత మీకుందని మేము గట్టిగా చెప్తాం. మీ బాధలు మీకుంటాయి, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. కానీ మధ్యలో పబ్లిక్ సర్వేలు కావాలా. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు బాధపడకూడదు, వాళ్ళకి తక్కువ ఇవ్వకూడదు. చాలా జరుగుతూ ఉన్నాయి, ఒకటి కాదు. ఇప్పుడు అందరూ అంతే చేస్తా అని అంటారు, ఒకరెవరో చేస్తా అంటే కూడా అది ఒక్కటి చేస్తే 10 మందికి వచ్చేస్తుంది సార్. అది అర్థం చేసుకోవాలా. ఇప్పుడు నాకు ఆదోన్లో ఉంది, ఆదోన్లో ఉండే ఎమ్మెల్యేస్ పాయింట్ చాలా బాగుంది, బాగా ఇస్తా ఉన్నారు సార్ అని రాత్రి వచ్చి అందరు వచ్చి మాట్లాడిపోయినారు సంతోషం. మంచిదబ్బా అని చెప్పిన. ఈడ ఇంకేమంటే ఈడ చూడు, ఈడ బయట పరిస్థితులు అదే. అందుకే వెంకటేష్ గారు మీకు చెప్పేది అదే. అర్థం చేసుకోండి. మీరు సిస్టమ్ చేంజ్ చేయండి, పద్ధతికి చేయండి, ఎవరికి బాధ ఉండకూడదు, నీట్గా పేమెంట్ చేయండి, పంపించండి. వాళ్ళు ఎవరు అన్నారు అనుకోండి, లేదు నేను పంపినని చెప్పండి. ఇదో ఒకటేపా, 1 నుంచి 3వ తేదీ వరకు ఉండే వాళ్ళకు ఫస్ట్ ఇవ్వండి. 4, 5, 6వ తేదీలు ఉన్న వాళ్ళకు 2వ తేదీ అట్లా ఇవ్వండి మేడం. 1 నుంచి 5వ తారీఖే పెట్టాం సార్. 1 నుంచి 5 ఏ ఎఫ్పి షాపుల నుంచి MDUs కి మ్యాపింగ్ ఉందో ఫస్ట్ అవి లిఫ్ట్ చేయమంటున్నాం సార్. మీన్ వైల్ 5 రోజుల్లో రిమైనింగ్ చేయండి అని చెప్పారు. అది బెటర్.